హాయ్ ఫ్రెండ్స్, యంగ్ ఏజ్‌లోనే వైట్ హెయిర్స్‌తో బాధపడుతున్నారా? రోజు రోజుకు మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందా? వైట్ హెయిర్స్ అనగానే మనలో చాలామంది డీఐవైస్ వైపు, కెమికల్స్ వైపు వెళ్తుంటాం. ఎందుకంటే ఇన్‌స్టంట్ వైట్ హెయిర్‌ను బ్లాక్‌గా మార్చొచ్చని. మీకు తెలుసా? ఇలాంటి ఇన్‌స్టంట్ హెయిర్ కలర్ వల్ల మీ హెయిర్ ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అయిపోతుంది. హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. మీకు తెలియకుండానే మీ హెయిర్‌ను మీరే డ్యామేజ్ చేసుకుంటారండి. నేచురల్ రెమెడీ కోసం వెతుకుతున్నారా? అయితే ఇదొక పర్ఫెక్ట్ రెమెడీ అండి. నేచురల్ హోమ్ రెమెడీ. హెయిర్ ప్యాక్ ప్లస్ ఇలాంటి ఒక్క షాంపూ హ్యాక్ చేశారంటే మీ వైట్ హెయిర్ ఇన్‌స్టంట్‌గా బ్లాక్ అవుతుంది. అండ్ దాంతో పాటు హెయిర్ గ్రోత్ గూడా చేయొచ్చండి. అవునండి, ఇది నిజమే. హెయిర్ కలరింగ్‌తో పాటు హెయిర్ గ్రోత్ నమ్మలేకపోతున్నారు గదా! అయితే వీడియోని ఒక్కసారి ఖచ్చితంగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి. మరొక మంచి హెయిర్ ప్యాక్‌తో మీ ముందుకొచ్చేసాను. హెయిర్ ప్యాక్ మనం ఎందుకు పెడతాం అంటే చాలామంది ఏదో కలరింగ్ కోసం అనుకుంటాం. కలరింగ్ కోసం కూడా పెట్టొచ్చండి. దాంతో పాటు మన హెయిర్ గ్రోత్‌ని కూడా మనం పెంచుకోవచ్చు. దాంతో పాటు మన హెయిర్ డ్రై, ఫ్రీజీ, సన్ బర్న్ అంటే ఎండ వల్ల కూడా మన హెయిర్ చాలా రఫ్ అయిపోతుంది. సో వీటన్నిటిని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ఒక హెయిర్ ప్యాక్ పెట్టామంటే మంచి హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. అండ్ దాంతో పాటు మన హెయిర్ కలర్ కూడా ప్రొటెక్ట్‌గా ఉంటుందండి. ఇందులో ఉండే శంఖం పువ్వు ఇది మన హెయిర్ కలర్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. వైట్ హెయిర్స్ వస్తాయి కానీ ఆ ప్రాసెస్‌ని స్లో చేస్తుంది. అండ్ హెయిర్ గ్రోత్‌ని కూడా చేస్తుంది. శంఖం పువ్వు స్కిన్ కేర్‌కి కూడా చాలా మంచిదండి. హెయిర్ కేర్‌కి కూడా మంచిది. దీని టీ కూడా మనం తాగొచ్చు. దీంతో పాటు మందారం పువ్వు. ఇవి 2 వచ్చేసి ఒక స్ట్రాంగ్ ఇంగ్రీడియెంట్స్ అండి మన హెయిర్‌కి. సో తప్పకుండా యూజ్ చేయాల్సిన రెమెడీ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా పెట్టాలి, నేను ఎన్ని సార్లు పెడతాను ఇవన్నీ మీకు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే వాల్యుబుల్ అవుతుందండి. సో వచ్చేయండి ఫ్రెండ్స్, హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించేస్తాను. ఇవ్వండి ఇవాల్టి మన హెయిర్ ప్యాక్‌కి, హెయిర్ గ్రోత్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్: శంఖం పూలు, మందారం పూలు. శంఖం పూలు గుప్పెడన్ని తీసుకున్నాను. మందారం పూలు 5 తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇవి ఫ్రెష్ దొరకవు అన్నట్లయితే ఆన్‌లైన్ ట్రై చేయండి. డ్రై ఫ్లవర్స్ దొరుకుతాయి. మీరు హెయిర్ కేర్‌కి ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. చాలా రోజుల వరకు స్టోర్ గూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రాసెస్‌ని స్టార్ట్ చేద్దాం. ఒక ఐరన్ కడాయిలో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. మీ హెయిర్ లెంగ్త్‌ని బట్టి మీరు నీళ్లు ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు. మందారం పువ్వులు, శంఖం పువ్వులు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం మీరు ఐరన్ కడాయిలోనే చేయాలండి. ఒక పర్ఫెక్ట్ కలర్, రిచ్ కలర్ కావాలి అంటే ఐరన్ కడాయి ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో డ్రై రోజ్‌మెరీ లీవ్స్, మెంతులండి. ఒక టేబుల్ స్పూన్ అన్నీ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేస్తూ ఉడికించాలండి. 5-7 నిమిషాల వరకు మనం వీటిని బాగా ఉడికిస్తే ఒక మంచి కలర్, పర్ఫెక్ట్ కలర్, రిచ్ కలర్, వీటి స్ట్రెంత్ అంతా మనకు టోనర్‌లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీని బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకుందాం. బ్లూ పీ అదే అండి శంఖం పువ్వులు ప్రధాన ప్రయోజనాలు: హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తాయి, హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తాయి, నేచురల్ హెయిర్ గ్రోత్‌ను బూస్ట్ చేస్తాయి, వైట్ హెయిర్ రావడాన్ని ఆపుతుంది, ఆ ప్రాసెస్‌ను చాలా స్లో చేస్తుంది, హెయిర్‌ను నేచురల్ సిల్కీగా, షైన్‌గా ఉంచుతుంది. సో ఇక్కడైతే చూడొచ్చండి 5-7 నిమిషాల వరకు బాగా ఉడికించేసాను. ఈ టోనర్ కలర్ మారిపోయింది. సో దీన్ని మీరు వడగట్టేసి ఒక టోనర్ లాగా గూడా మీరు హెయిర్‌లో స్ప్రే చేయొచ్చండి. ఇక్కడ నేను 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాను. చిన్న కప్‌లో షాంపూ డైల్యూట్ చేయడానికి, కడాయిలో ఉండేది హెయిర్ ప్యాక్ కలపడానికి. సో ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ పౌడర్ తీసుకున్నానండి. ఇది నూపూర్. ఒకవేళ మీకు పర్ఫెక్ట్ బ్లాక్ కలర్ కావాలి అంటే నిషా బ్లాక్ మెహందీ వస్తుంది గదా! అది కలుపుకోవచ్చు. హినా కలుపుకోవచ్చు. రెడ్ రోజ్ అని వస్తుంది బ్లాక్ మెహందీ. అవి పౌడర్ బేస్ మీరు ఏది చూజ్ చేసుకున్నా గూడా మీకు సేఫేనండి. ఇప్పుడు మార్కెట్‌లో వచ్చిన క్రీమ్ వస్తాయి గదా! 2 టైప్స్ ఆఫ్ క్రీమ్స్ కలపడం, పెట్టుకోవడం ఇవైతే మీకు డేంజరు. సో పౌడర్ బేస్ హెయిర్ ప్యాక్స్‌నయితే మీరు ఎంచుకోవచ్చండి. మొత్తం మీకు ఎంతైతే అవసరం ఉందో అంత ప్యాక్ మిక్స్ చేయండి. 2-3 అవర్స్ అలానే ఈ ఐరన్ కడాయిలోనే ఉంచేయండి. ఆ తర్వాత అప్లై చేయాలి. షాంపూ హ్యాక్ అన్నాను గదా! ఇదేనండి. ఈ టోనర్‌లో షాంపూ మిక్స్ చేసి, డైల్యూట్ చేసి మనం హెయిర్ వాష్ చేసినట్లయితే యూజ్‌ఫుల్ బెనిఫిట్స్ మీకు తప్పకుండా ఉంటాయండి. హెయిర్ చిక్కు పడిపోవడం, రఫ్‌గా, డ్రైగా, ఫ్రీజీగా అయిపోవడం ఇలాంటి వాటికి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ షాంపూ హ్యాక్ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం తీసుకున్న హెయిర్ ప్యాక్ రూట్స్ టు ఎండ్ వరకండి. మాడు భాగం నుంచి చివరి వరకు బాగా మనం మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు మనం మందారం పువ్వు బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇది మన హెయిర్ గ్రోత్‌ను ఫాస్ట్ చేస్తుంది. హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. నేచురల్ కండిషనర్ లాగా వర్క్ చేస్తుంది. డ్రై హెయిర్‌ను ఇన్‌స్టంట్ సాఫ్ట్‌నెస్ ఇస్తుంది.
స్ప్లిట్ ఎండ్స్‌ను తగ్గిస్తుంది. చివర్లు చిట్లిపోవడం ప్రాబ్లమ్ ఉంటుంది గదా! అది గూడా తగ్గిస్తుంది. రోజ్‌మెరీ అండి. ఇది మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లమ్ పల్చని జుట్టు ఉంటుంది గదా! వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. హెయిర్ థికెన్ స్ట్రాంగ్ అవుతుందండి. హెయిర్ గ్రోత్‌ని ఫాస్ట్‌గా బూస్ట్ చేయాలి అంటే రోజ్‌మెరీ కంపల్సరీగా యూజ్ చేయండి. అండ్ మెంతులండి. మనకు హెయిర్ కేర్ అనగానే మొదట గుర్తొచ్చేది మనకు మన నానమ్మ, అమ్మమ్మ చెప్పేది వెంట్రుకలు ఊడుతున్నాయి, పెరగటం లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పేది మెంతులు అప్లై చేయండి అని. సో, ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేసుకున్నాయండి మెంతులు. అంత హిస్టరీ ఉంది మన మెంతులకు. సో, తిన్నా, అప్లై చేసినా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ ప్యాక్ మొత్తం అప్లై చేసేయండి బాగా. సో, 1 అవర్ అలానే ఉంచేయండి. ఒకవేళ మీకు డ్రై హెయిర్ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే షవర్ క్యాప్ వేర్ చేయండి. సో, మాయిశ్చర్ అనేది లాక్ అవుతుంది హెయిర్స్‌లో. ఈ షాంపూ డైల్యూట్ చేసి హెయిర్ వాష్ చేయడం. ఈ ప్రాసెస్ గనక మీరు రెగ్యులర్ అండి. మనకు డైలీ హెయిర్ కేర్ చేయాలంటే అస్సలు పాసిబుల్ అవ్వదు. ఇన్‌స్టంట్ మీరు హెయిర్ కేర్ చేయాలి అనుకుంటున్నారు. మీకు ఇన్‌స్టంట్ రిజల్ట్ కావాలి అంటే ఇలా షాంపూ డైల్యూట్ చేసి హెయిర్ వాష్ చేయండి. ఇన్‌స్టంట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ మీ హెయిర్ డల్‌గా, రఫ్‌గా, ఫ్రీజీగా మీరు ఎన్ని చేసినా మీ జుట్టు మీకు అస్సలు నచ్చటం లేదు అన్నట్లయితే ఈ షాంపూ హ్యాక్‌ని ఖచ్చితంగా చేయండి. పల్చని జుట్టుతో బాధపడే వాళ్ళకి ఈ షాంపూ హ్యాక్ అనేది చాలా వర్క్ అవుతుందండి. చాలా యూజ్‌ఫుల్. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. యంగ్ ఏజ్‌లోనే తెల్ల జుట్టు సమస్య ఉన్న వాళ్ళకైతే ఈ షాంపూ హ్యాక్ బాగా వర్క్ అవుతుందండి. సో, తప్పకుండా ట్రై చేయండి. సో, ఆఫ్టర్ హెయిర్ వాష్ చూడొచ్చండి. ఎంత బాగా మనకు హెయిర్ షైన్ వచ్చింది. సిల్కీగా ఉంది. అండ్ పర్ఫెక్ట్ కలర్ అండి. ఒకటేసారికి మనకు రిచ్ కలర్ వస్తుంది. సో, రూట్స్ అనేవి మనకు స్టార్టింగ్ వస్తుంటాయి గదా! వైట్ హెయిర్ ఆ ప్రాబ్లమ్‌ని గూడా తగ్గిస్తుంది. షైనీ అండ్ సిల్కీ హెయిర్ దాంతో పాటు హెయిర్ గ్రోత్, ఒక మంచి హెయిర్ కలర్, దాంతో పాటు ఒక మంచి హెయిర్ కండిషనింగ్ కావాలి అంటే ఇలాంటి న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ తప్పకుండా ట్రై చేయండి. ఏదో మార్కెట్‌లో తీసుకొచ్చామా, కలిపేసుకున్నామా, పెట్టేసుకున్నామా అంటే మన హెయిర్ డ్యామేజ్ అవ్వడం తప్ప ఇంకోటి అస్సలుండదండి. సో, మీకు గూడా ఇలా సిల్కీ అండ్ షైనీ హెయిర్ కావాలి అంటే తప్పకుండా ట్రై చేయాల్సిన రెమెడీ అండ్ హెయిర్ ప్యాక్ అండి. ట్రై ఇట్. సో, మొదట్లో చెప్పినట్లు నేను ఇవి 2 స్ట్రాంగ్ ఇంగ్రీడియెంట్స్ అండి. హెయిర్ కేర్‌కైతే కంపల్సరీగా యూజ్ చేయండి. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసినా గూడా, హెయిర్ టోనర్, షాంపూ డైల్యూట్ చేసి హెయిర్ వాష్ చేసినా గూడా వెంటనే మనకి ఇన్‌స్టంట్ షైన్, ఇన్‌స్టంట్ హెయిర్ గ్రోత్, ఇన్‌స్టంట్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సో, ఇవన్నీ కావాలి అంటే ఇలాంటి హెయిర్ ప్యాక్స్ కంపల్సరీగా యూజ్ చేయాలండి. సో, మనం ఎప్పుడో ఏదో ఒకటి చూసేసాం, పెట్టేసాం అని కాదు. రెగ్యులర్‌గా యూజ్ చేయండి. ఇదే కాదు మీరు ఏది చూసినా, ఏది వాడినా గూడా రెగ్యులర్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో, రెగ్యులర్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటే ఫస్ట్ 1 ఆర్ 2 వీక్స్‌లో ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మీకు. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇది హెయిర్ ప్యాకే కాదండి. మీకు వైట్ హెయిర్ ఉన్నా గూడా మీరు పెట్టొచ్చు. ఎందుకంటే శంఖం పువ్వు ఒక డార్క్ షేడ్‌నిస్తుంది మన హెయిర్‌కు. ఒక మంచి కలర్, పర్ఫెక్ట్ కలర్, ఒక రిచ్ కలర్ కావాలి అంటే శంఖం పువ్వు ఖచ్చితంగా యూజ్ చేయండి. సో, వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యాచురల్ రెమెడీస్, హోమ్ రెమెడీస్ తప్పకుండా మీకు షేర్ చేస్తూ ఉంటాను. వీడియో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఆల్ నోటిఫికేషన్‌ని కూడా ఆన్ చేసుకోండి. ఎప్పుడు వీడియో వస్తుందో వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.